నువ్వు అసెంబ్లీ పెట్టు, దీని మీద చర్చ పెట్టు. కమాన్, లెట్ us కాల్ ఫర్ ద అసెంబ్లీ. రాష్ట్రంలో 70-80 లక్షల మంది రైతులకు సంబంధించిన ప్రధానమైన సమస్య మీద నువ్వు అసెంబ్లీ పెట్టకుండా ఎందుకు చర్య తీసుకుంటున్నావు? ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నావు? అసెంబ్లీ పెట్టి చర్చ పెట్టు, దీని మీద నిజాలు మాట్లాడదాం అసెంబ్లీలో. ఇవాళ మహారాష్ట్రలో ప్రైవేటైజేషన్ అయిపోయింది, ముంబైలో అదానికి టాటాకి అప్పచెప్పిండ్రు. కర్ణాటకలో బెంగళూరులో టాటాకి అప్పచెప్పిండ్రు. నువ్వు కూడా ఈ రైతులన్నీ ఫ్రీ ఉచిత కరెంటు అంతా పక్కకు పెట్టి పైసలు వచ్చే కరెంటును ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికే ఈ ఆర్పీడీసీఎల్ ఏర్పాటు చేస్తున్నావు. ఇది ప్రైవేటైజేషన్లో ఒక కుట్రలో భాగంగా నువ్వు చేస్తున్నావు. ఆ 2 డిస్కామ్లు నేను ప్రైవేటైజ్ చేయను అని ప్రజలకు మాటిను. ఆ 2 డిస్కామ్ల మీద కొత్తగా అప్పులు చేయను అని ప్రజలకు మాటి. అప్పులు చేస్తావు మళ్ళీ నువ్వు కొత్తగా 1000 కోట్లు. ఉన్న అప్పులన్నీ ఇప్పుడు టీజీఆర్పీడీసీఎల్కు మార్చినావు. మళ్ళీ దాన్ని ఏంది కొత్తగా ఉంది, బుక్కులు మంచిగా ఉన్నాయి, ఇక దీని మీద కొత్త అప్పులు పాత అప్పులు ఏం లేవని మళ్ళీ కొత్త అప్పులు తేవడానికి ఇది డ్రామా. నువ్వు ప్రైవేటైజేషన్ చేయడానికి ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్లో కొత్త అప్పులు లేపడానికి నువ్వు ఆడుతున్నటువంటి నాటకం ఇది రైతుల పాలిట ఉరితాడైతుంది. ఇది సాగునీటి ప్రాజెక్టులకు శాపంగా మారుతుంది. తాగునీటి ప్రాజెక్టులకు కరెంటు కొరత ఏర్పడుతుంది. దీన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి ఇంకో మాట అంటుండు, చాలా అప్పులైనాయి, బీఆర్ఎస్ టైంలోనే ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ అంటే ఈ డిస్కామ్లు అప్పుల పాలైనాయి అని నిన్న మాట్లాడిండు. సిగ్గుండాలే మాట్లాడడానికి. అసలు నువ్వు కదా అప్పుల పాలు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాడు ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ అప్పటికో 2000 కోట్ల అప్పుల్లో ఉండే. బీఆర్ఎస్ దిగిపోయే నాటికి అయిన అప్పులు ఎంత అంటే